కర్రీ కోసం కావాల్సిన టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బంగాళదుంపలు, వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 6 టమాటాలని తీసుకున్నాను. అలాగే బంగాళదుంపలు కూడా ఒక 6 బంగాళదుంపలు, అలాగే ఒక 1/2 కేజీ వంకాయలని తీసుకున్నాం అన్నమాట. అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో ఆయిల్, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాం. పసుపు యాడ్ చేసుకున్నాక ఒకసారి ఉల్లిపాయ ముక్కల్ని గరిటెతో కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేస్తున్నాము. అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాం. అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని డ్రైన్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేస్తున్నాం. ఈ విధంగా వంకాయ ముక్కలు, బంగాళదుంప, అలాగే టమాటా ఇవన్నీ కూడా పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా కుక్కర్లో యాడ్ చేసేస్తున్నాం అన్నమాట. చాలా క్విక్గా అయిపోతుంది కర్రీ. ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేటట్టు ఒకసారి కలుపుకోండి. ఈ స్టేజ్లో మనం గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసినాక మరొకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. మనం 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ 1 విజిల్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి సూపర్ టేస్టీ బంగాళదుంప, వంకాయ, పచ్చిశనగపప్పు కర్రీ అయిపోతుంది. దించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నారంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.